హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ గ్యాంగ్ గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ గురించి చూద్దాం. ఫస్ట్ బీటీసీ గురించి చెప్పే ముందు అయితే నేను చాలా నుంచి అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను. మార్కెట్ ఏంటంటే ఒకసారి క్రాష్ అయ్యేది ఉందని చెప్పి నేను పదే పదే చెప్తూనే వస్తున్నాను. నేను చెప్తున్నాను లేదా అనేది కింద మెన్షన్ చేయండి. అండ్ డీసీఏ చేయాల్సిన లెవెల్స్ అవన్నీ మీకు ఏంటంటే ముందే అయితే ఇచ్చాను. పర్టికులర్గా ఇథీరియం కొన్ని కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జోన్స్ అనేవి మీకు వితిన్ 15 days బ్యాక్ అయితే నేను ఆల్రెడీ ప్రొవైడ్ అయితే చేశాను. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే అవి మనం ఆల్రెడీ అయితే బై చేసాం. చాలా వరకు కాయిన్స్ ఏంటంటే నేను ఆల్రెడీ బై లిమిట్స్ అనేవి ఎప్పుడూ అయితే ఇచ్చాను. వాటి గురించి నేను మళ్ళీ అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే నిన్నటి జరిగిన మార్కెట్ ఎందుకు అంత క్రాష్ అయింది ఫస్ట్ దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ దాంతోపాటు ఆల్టికన్స్ ఇంకా క్రాష్ అవుతాయా వాటి గురించి కూడా తెలుద్దాం. అండ్ బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుందా లేదా అది కూడా చూద్దాం. ఇవన్నీ ఏంటంటే ఈరోజు మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఎందుకు అంత క్రాష్ అయింది దాని గురించి చెప్పే ముందు ఫస్ట్ మీకు ఏంటంటే లిక్విడేషన్స్ చూద్దాం. చాలా నుంచి ఏంటంటే మనకి బాటంలో లిక్విడేషన్స్ అయితే ఉండిపోయినాయి. ఏదైతే 50,000 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకు ఆ జోన్లో ఉన్నాయి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దానికోసం అయితే నేను వేరే చార్ట్ అయితే ఒక డ్రా చేశాను, ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, మనకి ఏదైతే బీటీసీ ఉందో బీటీసీ అనేది ప్రీవియస్ సారిగా ఏదైతే లో ఉందో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ లోలో మనకి ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే లాంగ్ అయితే చేశారు. కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ అనేది మార్కెట్ అనేది నేను క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సింపుల్గా చెప్తాను. ఏదైతే జోన్ ఉందో ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి డైరెక్ట్ అనేది మనకి ఇక్కడ దాకా అయితే ఇంక్రీజ్ అయింది. ఎంత 45% ఇన్స్టెంట్గా ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ కావడానికి మనకి ఎన్ని రోజులు టైం పడిందంటే నియర్లీ 19 daysలో మనకి ఏంటంటే మార్కెట్ ఒక ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ అయింది. సేమ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ ఏదైతే జోన్ ఉందో ఇక్కడ చాలామంది లాంగ్ పొజిషన్ తీసుకున్నారు కదా, వీళ్ళ మనీ ఏంటంటే లిక్విడ్ చేయడానికి మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ చేసింది. కరెక్ట్గా చూసుకున్నట్లయితే మార్కెట్ అక్కడ లిక్విడేషన్ తీసుకుంది. ఏదైతే లో ఉందో వీళ్ళ కన్నా కొద్దిగా బిలోకి వెళ్ళి వాళ్ళ మనీ అనేది ట్రాప్ చేసి దాని తర్వాత ఇన్స్టెంట్గా ఇంత బౌన్స్ అయితే అయింది. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే అక్కడ మనకి మెయిన్ ఫిబొనాచి లెవెల్ అయితే ఉంది, మీ అందరికీ తెలుసు. అక్కడ మనకి గోల్డెన్ ఫిబొనాచి లెవెల్ ఉంది, అందుకోసం అనేది ప్రైస్ అనేది అక్కడ హోల్డ్ అయింది. క్లియర్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఎల్లో లైన్ ఉందో ఆ ఎల్లో లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది హోల్డ్ అయ్యి కరెక్ట్గా ఇంత బౌన్స్ అయింది. నేను ఆల్రెడీ మన గ్రూప్లో అయితే క్లియర్గా చెప్పాను, ఇక్కడ బై చేయండి అని చెప్పాను. దీనికన్నా బిలో ఉన్న నేను కరెక్ట్ ఏంటంటే దీనికన్నా బిలోలోనే అయితే కొన్నాను. నాకు మంచి బయింగ్ ఆపర్చునిటీ తెలియదు. నేను ఫ్యూచర్ ట్రేడ్ అయితే చేశాను, అది మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టాను. అక్కడ నుంచి ఏంటంటే క్లియర్గా ఇక్కడ దాకా అయితే బౌన్స్ అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ దాకా ఎందుకు బౌన్స్ అయింది వీటి గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మార్కెట్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ ఫియర్లో అయితే ఉంది మార్కెట్. ఇప్పుడు అనేది బాగా ప్యానిక్గా అయితే ఉంది. సిచ్యువేషన్ అనేది చాలా వరస్ట్గా అయితే ఉంది. ఎక్కువ మంది జనాలు ఏంటంటే భయపడుతున్నారు. ఎప్పుడైనా కానీ మార్కెట్ అనేది ఎక్స్ట్రీమ్ ఫియర్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, బై చేయాలి. ఇలా చాలాసార్లు చెప్పాను కానీ మీరు చాలాసార్లు ఏంటంటే అవాయిడ్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ ఫియర్ అయింది అండ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రీమ్ ఫియర్ అయితే ఉంది, అప్పుడు మనం బై చేసాం. ఇప్పుడు కూడా మనకి ఎక్స్ట్రీమ్ ఫియర్ అయింది అండ్ ఇప్పుడు మనం ఏంటంటే నేను ఫ్యూచర్ ట్రేడ్ చేశాను. నేను ఎలాంటి స్పాట్ పొజిషన్ అయితే ప్రస్తుతానికి అయితే చేయలేదు. అండ్ వేరే కాయిన్స్లో అయితే మస్తు స్పాట్ పొజిషన్ అయితే తీసుకున్నాను. ప్రస్తుతానికి అయితే బీటీసీలో మాత్రం ఫ్యూచర్ ట్రేడ్ ఏంటంటే 2 ట్రేడ్లు వేసాను. ఒకటి ఏంటంటే నార్మల్ ట్రేడ్ అయితే వేసాను, స్వింగ్ ట్రేడ్. అండ్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా స్కాల్పింగ్ పర్పస్కి కొద్దిగా వెయిట్ చేసి ట్రేడ్ ఎటు వెళ్తుందా దాని ప్రకారంగా అయితే చూద్దామని చెప్పి 2 ఎక్స్చేంజ్లో అయితే ట్రేడ్ అయితే వేసాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫియర్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రీమ్ ఫియర్లో అనేది మార్కెట్ అనేది రేర్గా అయితే ఉంటుంది. మనకు తెలుసు ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉన్నప్పుడు మనకి ఏమవుద్ది, మనకు ఒక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుద్ది. మళ్ళీ అయితే చెప్తున్నాను, ఆల్రెడీ మీకు మళ్ళీ పదే చెప్తున్నాను. ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉన్నప్పుడు బై చేయాలి, కొన్ని రోజులు వెయిట్ చేయాలి. 1 or 2 months వెయిట్ చేస్తే మీకు రిజల్ట్ అనేది కనబడుద్ది. 100% ఏంటంటే రిజల్ట్ మీకు అయితే దొరుకుద్ది. కానీ దానికోసం అయితే మీరు వెయిట్ చేయాలి. ఏదైతే లిక్విడ్ ఉందో దాని లిక్విడ్ తీసేసుకుంది అండ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి బీటీసీ ఫస్ట్ చూద్దాం, దాని తర్వాత ఆల్ట్ కాయిన్స్ అయితే చూద్దాం. మన మెయిన్ చార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. బీటీసీ మెయిన్ చార్ట్లో అయితే చూసుకున్నట్లయితే నేను కొన్ని డ్రాయింగ్ అయితే వేసాను, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ వీడియోస్ అయితే టెలిగ్రామ్ గ్రూప్ అయితే పెట్టాను. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నేను అన్ని టైంలో ఏంటంటే వీడియోస్ అయితే చేయడానికి అయితే కుదరదు. పర్టికులర్గా మీకు ఎలాంటి అప్డేట్ కావాలన్నా గ్రూప్లో ఉండాలి. గ్రూప్లో ఉంటేనే మీకు ఎలాంటి అప్డేట్స్ అనేది దొరికితే ప్రాఫిట్ అనేది దొరుకుద్ది. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకుంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ అయ్యాం కదా, నేనైతే వీటి బిలోలో అయితే ఎంటర్ అయ్యాను. ఇక్కడ నుంచి చూసుకుంటే నేను ఎగ్జాక్ట్గా ఈ వైట్ లైన్ దగ్గర నేను ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఏదైతే వైట్ లైన్ ఉందో కరెక్ట్గా ఆ వైట్ లైన్ దగ్గర నేను నిన్న ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఆ వైట్ లైన్ దగ్గర ఉందా, నేను కొద్దిగా ఎక్కువ లివరేజ్ చేశాను కాబట్టి నేను ఆ ట్రేడ్ అనేది బుక్ చేశాను. ఏదైతే జోన్ ఉందో ఆ వైట్ లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైస్ అనేది కొద్దిగా రిజెక్షన్ అయితే అయింది. అండ్ ఒకవేళ దానికన్నా ఇంక్రీజ్ అవుతే మనకి ఏదైతే పర్పుల్ జోన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్లో అయినా డౌన్ అవుతుంది. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే దీనికన్నా కొద్దిగా పైకి వెళ్ళి అండ్ మళ్ళీ కూడా ఏంటంటే మనకి డౌన్ కావచ్చు. అందుకోసం అనేది నేను
ఇక్కడ ఏంటంటే కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్ ఫ్యూచర్ ట్రేడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను టార్గెట్గా వచ్చిన తర్వాత నేను ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. లేదు ఇక్కడ నుంచి ఏంటంటే నేను స్పాట్ పొజిషన్ తీసుకుంటే ఖచ్చితంగా అయితే వెయిట్ చేసేవాడిని. ప్రస్తుతానికైతే నేను దీంట్లో ఫ్యూచర్ ట్రేడ్లో మాత్రమే అయితే ఉన్నాను. అందుకోసం అనేది కొద్దిగా మార్కెట్ ఏమైనా డౌన్ అవుద్దని చెప్పి నేను ఇక్కడ ప్రాఫిట్ అని బుక్ చేసుకున్నాను. దాని తర్వాత ఏంటంటే మనం చూసుకుంటే మ్యాక్సిమం ఇంకా డైలీ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇంకా మనకి ఇంకా 24 అవర్స్లో మనకి మార్కెట్ అనేది దీని అబోవ్లో అయితే ఉండగలిగితే ఖచ్చితంగా మనకి ఇక్కడ డైలీలో ఒక సపోర్ట్ అయితే దొరికే ఛాన్స్ ఉంది. నియర్లీ 54,000లో మనకి ఏంటంటే ఒక మంచి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. దీని గురించి అయితే నేను మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికైతే బీటీసీ అనేది ఈ జోన్లో అయితే ఉంది. ఎప్పుడు మనకి ఏంటంటే 100% మళ్ళీ ఆల్ట్ కాయిన్స్ అనేది రైజ్ అవుతాయో దాని గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఏదైతే పర్పుల్ లైన్ ఉందో దీని అయితే బ్రేక్ చేయాలి. దీన్ని బ్రేక్ చేసిన తర్వాత దీన్ని హోల్డ్ చేయగలిగితే ఆల్ట్ కాయిన్స్ అనేది మెల్లిగా ఇంక్రీజ్ కావడం అయితే స్టార్ట్ అవుతాయి, ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇంకా నిన్న ఎందుకు అంత క్రాష్ అయిందని చూసుకున్నట్టయితే డామినెన్స్. మీ అందరికీ తెలుసు డామినెన్స్ అనేది ఒక్క వీక్ వచ్చిందంటేనే ఘోరం క్రాష్ అవుద్ది. అట్లాంటిది ఏంటంటే మనకి డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను పదే నేను ఆల్రెడీ చెప్పాను లేదా మెన్షన్ చేయండి. 56 నుంచి డైరెక్ట్ 58 దాకా ఈజీగా ఏంటంటే మార్కెట్ అనేది తీసుకెళ్ళాడు. ఇంకా ఏంటంటే స్టిల్ క్రాషెస్ ఉన్నాయంటే ఎస్ క్రాష్ అనేది నాకు ఉన్నట్టు కనబడుతున్నాయి. ఎందుకంటే మార్కెట్ అనేది ఇంకా 100% సక్సెస్ఫుల్ ఏంటంటే క్రాష్ అనేది కంప్లీట్ కాలేదు అనుకుంటున్నాను. స్టిల్ ఏంటంటే ఇంకా కూడా క్రాష్ అనేది ఉంది. స్టిల్ ఏంటంటే ఇంకా క్రాషెస్ అనేది ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి 100% డౌన్ అవుతే ఈ మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఈ గ్రీన్ లైన్ దాకా మనకి డౌన్ కాకపోతే నేను అప్పటిదాకా కూడా ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఇంకా క్రాషెస్లోనే ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఈ గ్రీన్ లైన్ బ్రేక్ డౌన్ కావాలి కంపల్సరీ. గ్రీన్ లైన్ అయితే మనకి బ్రేక్ అవుతే అప్పుడు మాత్రమే నేను ఆల్ట్ కాయిన్స్ జోలికి అయితే వెళ్తాను. అప్పటిదాకా మాత్రమే ఏంటంటే నేను డీసే చేస్తాను అంతే. ఫ్యూచర్ ట్రేడ్ మాత్రం అట్టి పరిస్థితుల్లో చేయను ఆల్ట్ కాయిన్స్లో. ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్లో ఎక్కువ క్రాష్ అనేది ఉంటున్నాయి. దాన్ని చూసుకొని ఏంటంటే నేను కొద్దిగా ఫండమెంటల్ కాయిన్స్ బీటీసీ ఈథీరియం అలాంటి పెద్ద కాయిన్స్లో అయితే ట్రేడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను కొద్దిగా ఎక్కువ మొత్తంలో అయితే ట్రేడ్ చేస్తున్నాను. ఒక 30 lakhs పైన ఏంటంటే అమౌంట్ వేసి నేను ఒక పెద్ద ట్రేడ్లు అయితే చేస్తున్నాను. ఎందుకంటే అవిట్లో స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే అవి ఎక్కువ డౌన్ అయినప్పుడు కూడా మళ్ళీ బయర్స్ అనేది యాక్టివ్ అవుతారు. కానీ ఇక్కడ ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే బయింగ్ జరుగుతలేదు. ఏదైతే మనకు డామినెన్స్ ఉందో డామినెన్స్ అయితే బ్లైండ్గా ఫాలో అవుతుంది. మనకు బయింగ్ బ్యాక్ అయితే జరగట్లేదు. అందుకోసం అనేది నేను డిసిజన్ తీసుకొని ఆల్ట్ కాయిన్స్లో ఫ్యూచర్ ట్రేడింగ్ అవాయిడ్ చేసేసి నేను ఇప్పుడు కొద్దిగా పెద్ద కాయిన్స్లో అయితే ట్రేడ్ చేస్తున్నాను. నిన్న ఈథీరియం కూడా చెప్పాను. ఈథీరియం ఏంటంటే ఈ జోన్లో బై చేయమని చెప్పాను. అప్రాక్సిమేట్లీ మనం చూసుకున్నట్లయితే ఈ జోన్ నుంచి మనకి ఈథీరియం అనేది చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా అయితే ఇంక్రీజ్ అయింది. దీనికన్నా ముందు నేను చాలాసార్లు చెప్పాను ఈథీరియం లెవెల్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది. గ్రూప్లో అయితే పర్టికులర్గా లిమిట్ ఆర్డర్స్ అనేది నేను ఒక 2 months బ్యాక్ అయితే ఇచ్చాను నాకు గుర్తు. అండ్ షిబా కాయిన్ ఇవన్నీ కూడా పర్టికులర్గా నేను 2 months బ్యాకే మీకు లిమిట్ ఆర్డర్స్ అయితే సెట్ చేశాను. లిమిట్ ఆర్డర్స్ మీకు కావాలనుకుంటే పర్టికులర్గా గ్రూప్లో అయితే ఉండండి. ఇంకా ఏంటంటే మీకు ఇంకో క్రాష్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో అన్నా మీరు ఏంటంటే మంచిగా బై చేయాలనుకుంటే ఖచ్చితంగా గ్రూప్లో ఉండండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్ వస్తే కింద కామెంట్ చేయండి. మార్కెట్ ఎందుకు క్రాష్ అయింది మీరేమనుకుంటున్నా కూడా కింద మెన్షన్ చేయండి. నా పరంగా చెప్పాలంటే డామినెన్స్ అనేది మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆల్ట్ కాయిన్స్ అనేది అస్సలు మీకు ఏంటంటే బుల్ మార్కెట్లో అయితే ఉండవు. డామినెన్స్ అనేది రిజెక్ట్ అవుతేనే మీకు ఏంటంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. నాకు చాలామంది కాల్ చేశారు బుల్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నాకైతే పదే కాల్ చేయకండి. నేను ఏదన్నా యూట్యూబ్లో క్లియర్గా వీడియో అయితే చెప్తాను. మీకేంటంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అయ్యే మనకేంటంటే ఆల్మోస్ట్ క్లోజ్గా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాను డామినెన్స్ అనేది ఇంకా కూడా మేబీ వెళ్తే ఇక్కడ దాకా వెళ్ళాలి. ఇక్కడ దాకా అయితే మన క్రాష్ అయింది కదా, జస్ట్ గింత వెళ్ళేందుకే క్రాష్ అయింది. జస్ట్ ఇక్కడ నుంచి మీకు ఇక్కడ దాకా వెళ్ళిందంటే అయిపోయినట్టే. నేను నా పరంగా ఏంటంటే ఇంకా మీకు ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుద్ది. నేను ఏమనుకుంటున్నా అంటే మీకు ఇక్కడ దాకా వెళ్తే ఇంత క్రాష్ అయింది, ఇంకా ముందు ఏంటంటే ఇంకా కొద్దిగా క్రాష్ అవుతాయి ఆల్ట్ కాయిన్స్. 60 నుంచి 61% దాకా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే నేను నా మైండ్లో ఉంది ఏంటంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. లేదంటే ఈ గ్రీన్ లైన్ బ్రేక్ కావాలి. ఈ 2 ఆప్షన్స్ అయితే నేను ఉన్నాను. వీటి మధ్యలో ఉన్నప్పుడు ఆల్ట్ కాయిన్స్లో ట్రేడ్ చేయడం చాలా అంటే రిస్క్. ఫ్యూచర్లో నేను మెన్షన్ చేస్తున్నాను, ఫ్యూచర్ ఈస్ రిస్క్, స్పాట్ అయితే బెస్ట్. దాని తగ్గట్టు అయితే ట్రేడ్ ప్లాన్స్ అయితే ఉండాలి. దీని గురించి ఏంటంటే నేను పర్టికులర్గా మళ్ళీ డీప్లో అయితే వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నిన్న ఏంటంటే చాలామంది క్లయింట్స్కి అయితే మంచి ట్రేడ్లు అయితే చేశాను. ఎందుకంటే బీటీసీ ఈథీరియంలో కొన్ని పెద్ద ట్రేడ్లు అయితే చేశాను. అందుకోసం అనేది నేనైతే కొద్దిగా యాక్టివ్ అయితే లేను. మీరు కూడా మీ అకౌంట్ మెయింటైన్ చేయాలనుకుంటే నన్నైతే కాంటాక్ట్ కాండి. మీ దగ్గర 5 లక్షల కన్నా ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే నేను ఏంటంటే అంత ఫాస్ట్గా ఏంటంటే మీకు గెయిన్స్ అయితే తెప్పిస్తాను. మనకి ఎక్కువ ట్రేడ్స్ అయితే ఉండవు, సేఫ్ ట్రేడ్లు ఉండడానికి ప్లాన్ చేస్తాను. పెద్ద కాయిన్స్లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మనకి నో ప్రాబ్లం. లిక్విడేషన్స్ కూడా అవన్నీ నేను చూసుకొని మీకైతే ఒక ట్రేడ్ ఐడియా అయితే ఇస్తాను. చాలా బెస్ట్ ఐడియాలు అయితే ఇస్తాను మీకు. ఎవరైనా నాకు కాంటాక్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, మినిమం బేస్ అమౌంట్ 5 లక్షల పైన ఉండాలి. ఎవరి దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ కాండి. ఒకసారి చూసుకోండి, ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి, ఈ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్కి అయితే అమౌంట్ ఎవరైతే 5 lakhs అబోవ్ ఉన్నారో అకౌంట్ మెయింటైన్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి.
ఎవరైతే గ్రూప్లో జాయిన్ కావాలనుకున్న పర్టికులర్గా ఎక్కడ బై సిగ్నల్ కావాలి అండ్ ఎక్కడ సేల్ సిగ్నల్ కావాలని వాళ్ళనుకుంటున్నారో మీకు తక్కువ రూపీస్కే నేనైతే సిగ్నల్స్ అయితే ఇస్తున్నాను. దానికోసం అయితే మీరు ఏం చేస్తారంటే ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఫోన్పే చేసి ఏదైతే టెలిగ్రామ్ లింక్ ఉందో ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియోకి అయితే ఇంతే.